అసలు మనము స్మార్ట్ మీటర్ ఎందుకు వాడాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమి, ఇవన్నీ వివరంగా ఈ వీడియోలో చెప్పాను, మీరు తెలుసుకోండి. స్మార్ట్ మీటర్ వల్ల యాక్చువల్లీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వాడటం వల్ల మీ పవర్ కన్జంప్షన్ ఎప్పటికప్పుడు తెలుసుకొని దాన్ని నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ మొబైల్ యాప్లో మీరు ఎంత పవర్ వాడుతున్నారు, ఎంత లోడ్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే కన్జ్యూమర్స్ కొంతమంది ఈ ఆటో కట్ ఆఫ్ అంటే పవర్ బిల్ ఎప్పుడైతే పే చేయలేదో అప్పుడు 1 డే టైం ఇచ్చి నెక్స్ట్ డే మీకు మెసేజ్ కూడా ఇచ్చి ఇలాగ మీరు బిల్ కట్టాలి అని, అప్పుడు అది ఆటోగా కట్ ఆఫ్ అయిపోతుంది. ఇంతకుముందు అయితే లైన్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి డిస్కనెక్ట్ చేసేవారు. ఇప్పుడు మనము ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఏఐ ఆహ్, యుగంలో ఎవ్రీథింగ్ మనం ఆటోగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. మ్యాన్ పవర్‌ని కొన్ని పనులకు మాత్రం నియంత్రించుకొని. సో, ఈ విషయంలో కూడా ఇంతకుముందు లైన్‌మ్యాన్ వచ్చి కట్ ఆఫ్ చేసేది. ఏదైతే మీరు బిల్ కట్టలేదో అప్పుడు లైన్‌మ్యాన్ మీ ఇంటికొచ్చి డిస్కనెక్ట్ చేసేది. ఇప్పుడు రిమోట్‌గా దూరం నుంచి అంటే పని తగ్గించుకొని చేస్తున్న అది మంచి మూవే అని నేను అనుకుంటాను. అంటే లేబర్‌ని మనము తగ్గించి ఆటోగా చేసుకుంటున్నాము. సో, ఇక్కడేంటంటే దీన్ని కొంతమంది నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమని ఆటోగా కట్ ఆఫ్ అయిపోతది. నిజమే కదండీ! ఇప్పుడు మీరు బస్ ఎక్కాలనుకోండి ముందు చార్జ్ తీసుకొని ఎక్కుతున్నారు. ఒక సర్వీస్‌కి మీరు ముందు పే చేసి సర్వీస్ పొందుతున్నారు. వేరేజ్ ఎలక్ట్రిసిటీ అయితే మీరు మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత మీరు బిల్ పే చేస్తున్నారు. ఆ బిల్ పే చేయడానికి కూడా ఇబ్బందయితే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ రన్ అవ్వాలి కదండీ! వాళ్ళు కూడా ఎనర్జీ చార్జెస్ ఇవన్నీ ఎక్కడి నుంచో కొంటున్నారు. సో, కొంటున్నప్పుడు మనీ వెచ్చించి వాళ్ళు కొంటున్నప్పుడు వాళ్ళది ఆ మనీ పే చేయాలి కదండీ! వాళ్ళకి మనకి అన్‌ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వాలంటే. సో, ఒక బాధ్యత గల పౌరులుగా మనం కరెంట్ వాడుకుంటున్నప్పుడు దానికి సరైన సమయానికి ఆ బిల్లు కట్టేసామనుకోండి, ఈ ఇష్యూ ఉండదు. ఏది ఆటోగా కట్ ఆఫ్ అయిపోయి కన్స్యూమర్ ఇబ్బంది పడే ఇష్యూ. బట్ ఆ ఒక్క పాయింట్‌ని నెగెటివ్ పాయింట్ కింద చూపిచ్చి చాలా అడ్వాంటేజెస్ ఉన్న స్మార్ట్ మీటర్‌ని వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదండి. స్మార్ట్ మీటర్స్ ఎక్కువ తిరిగేస్తున్నాయి అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా మనం ఒకసారి టెక్నికల్‌గా అనలైజ్ చేస్తే స్మార్ట్ మీటర్స్ కానీ నార్మల్ మీటర్స్‌లో కూడా ఆహ్, మెజరింగ్ మెకానిజం సేమేనండి. వోల్టేజ్ మీరు వాడే కరెంట్‌ని మీకు సప్లై చేస్తున్న వోల్టేజ్‌ని తీసుకొని 2 మల్టిప్లై చేస్తే పవర్ వస్తది. వాటిని కేడబ్ల్యూహెచ్ అంటే ఎంత టైమ్‌తో మల్టిప్లై చేస్తే మీకు యూనిట్ వస్తది. ఒక కేడబ్ల్యూహెచ్‌ని యూనిట్ అంటారు. సో, ఇది మెజరింగ్ మెకానిజం సేమ్ అయినప్పుడు స్మార్ట్ మీటర్స్ ఎక్కువ తిరుగుతాయి అన్నది కేవలం అపోహ మాత్రమే. అండ్ ఇట్స్ ఎ నెగెటివ్ ప్రాపగాండా ఓన్లీ. స్మార్ట్ మీటర్స్ ఎక్కువ తిరగవు. మీరు ఎంత కరెంట్ వాడుకున్నారో 2 మీటర్లలో కూడా అంతే మెజర్ చేస్తది. అదే చూపిస్తది. మీరు ఒక 5 యూనిట్స్ పర్ డే వాడుకుంటే 5 యూనిట్సే చూపిస్తాయి 2 మీటర్స్‌లో కూడా. గవర్నమెంట్ వాళ్ళేంటంటే ఇలాంటి అపోహలున్నాయని చెక్ మీటర్లు కూడా పెట్టించారు కొన్ని చోట్ల. ఈ చెక్ మీటర్‌ల్లోనూ చెక్ మీటర్ అంటే మామూలు నార్మల్ మీటర్ ఇంతకుముందు మేము ఉన్న మీటరే ఉంచేసి దానికి అడ్జసెంట్‌గా ఈ కొత్త స్మార్ట్ మీటర్ కూడా పెట్టి ఒక నెల మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు నెలకి సపోజ్ ఒక 200 యూనిట్లు తిరిగాయనుకోండి మీ నార్మల్ మీటర్‌లో ఏ మీటర్ అయితే ఇప్పుడు మీకుందో దాంట్లో స్మార్ట్ మీటర్‌లో కూడా 200 యూనిట్లే తిరుగుతది. బికాజ్ మెజరింగ్ టెక్నాలజీ ఈజ్ సేమ్. ఓన్లీ స్మార్ట్ మీటర్‌లో ఎక్స్‌ట్రా ఏంటంటే మనము ఈ డేటా పికప్ చేయడానికి, సిగ్నల్స్ పంపించడానికి, అక్కడున్న డేటా రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి, రిమోట్‌గా కట్ ఆఫ్ ఆపరేట్ చేయడానికి ఇలాంటివి అడిషనల్ టెక్నాలజికల్ ఫీచర్స్ పెట్టారు తప్పించి మెజరింగ్ విధానం సేమేనండి. లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 1 లీటర్ గ్లాస్ బాటిల్ తీసుకొని అది అలాగే ఒక 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని రెండిటితో మీరు వాటర్ మెజర్ చేశారనుకోండి 2 సేమే ఉంటాయి. బికాజ్ మెజరింగ్ ఈజ్ సేమ్. అది 1 లీటర్ జారే, ఇది 1 లీటర్ జారే. సో, అలాగే ఇక్కడ కూడా మెజరింగ్ ఈజ్ సేమ్. మీ వోల్టేజ్ కరెంట్‌ని పికప్ చేసి అది యూనిట్స్ కింద కన్వర్ట్ చేసి మీకు అవుట్‌పుట్ యూనిట్స్ ఇస్తది బోత్ మీటర్స్‌లో. సో, ఇది ఎక్కువ తిరుగుతున్నది అన్నది కేవలం అపోహ మాత్రమేనండి. దానివల్ల స్మార్ట్ మీటర్స్‌తో వచ్చే అడ్వాంటేజెస్ పోగొట్టుకోకండి. మీకు మీ ఇంట్లో స్మార్ట్ మీటర్ రీప్లేస్ చేస్తానంటే రీప్లేస్ చేయించుకోండి.